వరంగల్ జిల్లా గీసుకొండలో కొండా సుస్మిత పర్యటనపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో భాగంగా సుస్మిత గీసుకొండలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మహిళలకు చీరలు, కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నారు. అనంతరం నిర్వహించే సభల్లో సుస్మిత ఏం మాట్లాడనున్నారు అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా తన రాజకీయ భవిష్యత్పై సుస్మిత కీలకమైన వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. వరంగల్ జిల్లా గీసుకొండలో కొండా సుస్మిత పర్యటనపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో భాగంగా సుస్మిత గీసుకొండలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మహిళలకు చీరలు, కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నారు. అనంతరం నిర్వహించే సభలో సుస్మిత ఏం మాట్లాడనున్నారు అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. శోభ, ప్రస్తుతానికైతే మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ బర్త్డే వేడుకలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వరంగల్లోని గీసుకొండలో బర్త్డే వేడుకలకి ఈరోజు కొండా సురేఖతో పాటు సుస్మితా పటేల్ కూడా హాజరవుతారని అంటున్నారు. ప్రస్తుతం కొండా సురేఖ బర్త్డే సందర్భంగా అక్కడ కొన్ని కుట్టు మిషన్లు, కొన్ని కొన్ని పంపిణీ కార్యక్రమం అయితే ఉంది. దాని విషయంలో కొండా సుస్మిత కూడా పాల్గొన్నారు. ఇప్పటికే కొండా సుస్మితా పటేల్ కొంచెం బోల్డ్ గా మాట్లాడతారు, ఎప్పటికప్పుడు వారు ఉన్నట్టుగా మాట్లాడతారని ప్రచారం ఉంది. ఇప్పటికే కొండా సుస్మితా పటేల్ తన సోషల్ మీడియా అకౌంట్ లో కూడా అప్కమింగ్ ఎమ్మెల్యే అంటూ తను అప్లోడ్ చేయడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డికి సవాల్గానే తను దాన్ని అప్లోడ్ చేసినట్లుగా అయితే ఇప్పుడు కొండా అభిమానులు చెప్తున్నారు. ఎందుకంటే కొంత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరకాల పర్యటనలో భాగంగా నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో కూడా మన రేవంత్ ప్రకాష్ రెడ్డి మీరు ఆశీర్వదించాలని చెప్పారు. ఆ ఘట్టంలో ఇప్పటికే పరకాల నుంచి తను ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని కొండా కూతురు కొండా సుస్మిత పటేల్ కూడా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు కొండా సుస్మిత పటేల్ చెక్ పెట్టినట్లుగా ఇటు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొండా సుస్మిత పటేల్ తన మన సోషల్ మీడియా అకౌంట్ లో ఇటు అప్కమింగ్ ఎమ్మెల్యే అంటూ తనను ఉద్దేశించి తను గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పోస్ట్ మళ్ళీ పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగే కార్యక్రమంలో కొండా సుస్మితా పటేల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాటలకు సవాల్ విసురుతారా, ఏం మాట్లాడతారు అనేది ఉత్కంఠంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే కొండా కుటుంబం అంటేనే కొంత బోల్డ్ గా ఉన్నట్టుగా మాట్లాడతారు. వారు ఇప్పటికే ఇటు పార్టీలో మమ్మల్ని అణగదొక్కుతున్నారు, ఇటు రెడ్డిలంతా కలిసి బీసీల మీద బీసీ మంత్రి, మహిళా మంత్రి అయిన నాపైన జోక్యం చేసుకుంటూ నా శాఖ పరిధిలోకి ఆయన విడిగా జోక్యాలు చేసుకుంటూ నన్ను అడగదొక్కుతున్నారని కొండా సురేఖ కూడా గతంలో చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టు ముఖ్యమంత్రి మొన్న పరకాల్లో చేసిన మాటలకు కూడా కౌంటర్ సుస్మితా పటేల్ ఇస్తారని చెప్పేసి కూడా కొండా అభిమానులు చెప్తున్నారు. మొత్తానికి కూడా ఈ రోజు జరిగే బర్త్డే వేడుకల్లో కొండా సుస్మితా పటేల్ ఏం మాట్లాడతారనేది ప్రజలు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.